హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షేర్. ఇన్ఫినిటీ కంపెనీ నుంచి 2800 mAh కెపాసిటీ గల బ్యాటరీస్ తీసుకున్నాను. ఇవి నార్మల్ బ్యాటరీస్ కాదు, రీఛార్జబుల్ బ్యాటరీస్ అన్నమాట. సో మీరు వినే ఉంటారు ఛార్జింగ్ బ్యాటరీస్ అని. అవే ఇవి. ఒక్కొక్క బ్యాటరీ కెపాసిటీ 2800 mAh. సింపుల్ గా మనం ఒక 2 hours ఛార్జింగ్ పెడితే 1 month ఈజీగా సింపుల్ గా వస్తుంది. సో 4 బ్యాటరీస్ తీసుకున్నాను. అరౌండ్ 640 రూపీస్ పడ్డది అమెజాన్ లో. చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. నాకైతే ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఎవరైతే కీబోర్డ్స్ కి, జాయ్ స్టిక్స్ కి, టీవీ రిమోట్స్ కి, ఏసీ రిమోట్స్ కి మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఒకసారి కొంటే పడుంటే అట్లా రీఛార్జబుల్ బ్యాటరీస్ కాబట్టి ఎప్పుడు ఛార్జింగ్ అయిపోయినా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నా డే టు డే లైఫ్ లో చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక నేచురల్ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పొచ్చు. ఇందులో మనం గనక కర్పూరం, మీకు తెలిసే ఉంటది, పచ్చ కర్పూరం అంటారు, మార్కెట్ లో దొరుకుతుంది. అది గనక ఒక 3 to 4 పీసెస్ వేసి ఒక 15 minutes కానీ దీన్ని అలా వదిలేసామంటే ఏసీ రూమ్ లో మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆ మంచి అరోమా లాంటిది ఒకటి వస్తుంది అనమాట. ఆ మంచి స్మెల్ వల్ల మనకి ఎయిర్ కూడా కొంచెం ప్యూరిఫై అయ్యేటట్టు అనిపిస్తుంది. కొంచెం బాగుంటది ఆ ఫీల్. నాకు చాలా ఇష్టం పర్సనల్ గా. ఇది కూడా బడ్జెట్ లోనే ఉంది. అరౌండ్ 200 నుంచి 250 లోపు దొరికేస్తుంది. అమెజాన్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉంది. నాకు చాలా ఇష్టం. దీన్ని బెడ్ లైట్ గా కూడా వాడొచ్చు. ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. పెద్ద కాస్ట్లీ కూడా కాదు, చైనా ఐటమ్సే. 200 అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒక 1-2 months పని చేసినా కూడా మనం దాన్ని ఎంజాయ్ చేసి తర్వాత ఖరాబ్ అయితే ఇంకోటి కొనుక్కోవచ్చు. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి. నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్